సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మన 50K అవ్వాలని ఇది నా కోరిక అండి. ఇది ఒక్కటి నా కోసం 50K చేస్తారని నేను కోరుకుంటున్నా. చూసిన ప్రతి ఒక్కరు జస్ట్ సబ్స్క్రైబే నేను అడుగుతున్నాను, ఇంకేం లేదు. 50K సబ్స్క్రైబర్స్ అయిపోతే మనకు కూడా కొద్దిగా మోటివేషన్ వస్తుంది కదండి. 2-4-5 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా, 50K కూడా ఇంకా అవ్వలేదు. సో నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ అనాలిటిక్స్ కూడా మీరు చూడొచ్చు. నేను 2020లో నేను స్టార్ట్ చేశాను మన ఛానల్ మార్చ్. సో మిగతా ఛానల్స్ కూడా వెళ్ళి కంపేర్ చేయండి. 2020లో నుంచి స్టార్ట్ చేసిన ఛానల్లో మన ఛానల్ ఏంటంటే చూస్తారు, లైక్ చేయకపోవడం వల్ల ఛానల్ ఏంటంటే 10 మందికి రిఫర్ చేయట్లేదు, బూస్ట్ చేయట్లేదు. సో అది మీ చేతిలో ఉంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, కంటెంట్లోకి వెళ్ళిపోదాం, లేట్ చేయండి. ఫస్ట్ ఎఫ్ఐడిఐ డేటా చూద్దాం. దానికన్నా ముందు ఫెడ్ యూఎస్డి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ వచ్చిందో ఎంత వచ్చింది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ప్రీవియస్ అంతా ఎక్స్పెక్టెడ్ అంతా ఈరోజు వచ్చింది అంతే. దానివల్ల మార్కెట్లో ఇంచు కాదు కదా, కనీసం ఒక క్యాండిల్ కూడా షేక్ అవ్వలేదు ఈరోజు. ఎందుకంటే ఇంత రవ్వ కూడా మూమెంటం, అసలు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ని కనీసం దేకను కూడా దేకలే మన మార్కెట్ ఈరోజు. పక్కన పెడదాం. దాని తర్వాత ఎఫ్ఐడిఐ డేటాలోకి వచ్చేసరికి ఎఫ్ఐడిఐ డేటా చూడండి మీరు. స్మాల్ బయింగ్ జరుగుతుంది, చాలా వెరీ స్మాల్ బయింగ్, నాట్ మేజర్ బయింగ్, వెరీ లైట్ బయింగ్. ఓకే, ఇది కూడా పక్కన పెడదాం. అండ్ ఈరోజు డేట్ అంతా 19. ఈ రోజుది డేటా కూడా మనకు లోడ్ అయిపోయింది. నేను రికార్డ్ చేసేసరికి నేను ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను నేను, అందుకు ఈ డేటా లోడ్ అయింది. అదే 6-7 o'clock రికార్డ్ చేస్తే అసలు డేటా లోడ్ అయ్యేది కాదు. యాక్చువల్లీ 7:30కి వచ్చేది, బట్ ఇప్పుడు లేట్ అయిపోయింది. సరే పక్కన పెడదాం. నెక్స్ట్ ఈరోజు ఆల్గో ఏమో మా సెల్లింగ్ ఆల్గో ఓన్లీ 578 రూపీస్ మాత్రమే లాస్ ఇచ్చింది. బయింగ్ ఆల్గో అంటే యాక్టివే అవ్వలేదు. ఓకే, ఇది మా ఆల్గో ఈ రోజుది. ఇది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు డేటా పాయింట్లోకి వద్దాం. డేటా పాయింట్లో వస్తే నిఫ్టీ 50 ఈరోజు ఎవరున్నారు, మార్నింగ్ నుంచి చూడండి ఎవరున్నారో మీకు అర్థమవుతుంది. మార్నింగ్ నుంచి నిఫ్టీ 50లో ఎవరున్నారు, కాల్ సైడ్ డామినేషన్, హ్యూజ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే కాల్ సైడే కంటిన్యూగా డామినేట్ చేసింది కూడా కాల్ సైడే. కాల్ సైడ్ డామినేట్ చేసింది, ఇదే రేంజ్లో ఉండి ఇలా వచ్చింది. ఇంక ఇదే మొత్తం ఇదే డామినేషన్ కాల్ సైడ్. ఓకే, పుట్ సైడ్, ఐఎమ్ రియల్లీ సారీ, పుట్ సైడ్ ఈరోజు మొత్తం అంతా ఎవరు ఎక్కువ డామినేట్ చేశారు అంటే కంప్లీట్ పుట్ సైడ్. కాల్ సైడ్ అసలు ఓపెన్ ఇంట్రెస్ట్ లేదు. చాలా అసలు చేంజింగ్ పోయాలంటే ఇంట్రాడేలో అసలు ఈరోజు మార్నింగ్ నుంచి పుట్ రైటింగ్ అంటే పుట్ సెల్లింగే జరిగింది, కాల్ అస్సలు లేరు. టోటల్ ఓయేలో బోత్ ఆర్ ఈక్వల్ అయిపోయారు. మళ్ళీ టోటల్ బోత్ ఆర్ ఈక్వల్ అంటే తెలుసు కదా, మంత్లీ పొజిషన్ సెల్ చేసి కూర్చున్నారు, రెండు వైపులు ఈక్వల్గా ఉన్నారు. ఇంట్రాడేలో మాత్రం పుట్ సైడ్, ఇందాక కాల్ అన్నాను, బై మిస్టేక్ కాల్ వచ్చింది, అంటే కాల్ అన్న వల్ల కాల్ వచ్చింది. యాక్చువల్గా పుట్, మార్నింగ్ నుంచి పుట్టే ఉన్నారు, కాల్ సైడ్ అస్సలు ఎవరు లేరు. ఓకే, అది కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో ఎవరున్నారు చూడండి, మార్నింగ్ నుంచి కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు బ్యాంక్ నిఫ్టీ. పుట్ సైడ్ ఒక 6.6L, బట్ కాల్ సైడ్ మాత్రం 37.8 lakhs దగ్గర. ఇది చాలా పెద్దది, చాలా డిఫరెన్స్. అండ్ టోటల్ ఓవేలో కూడా కాల్ సైడ్ హ్యూజ్గా పెరిగారు, పుట్ సైడ్ చాలా తగ్గారు. నిన్న 30% ఉండాలి, ఈరోజు ఆల్మోస్ట్ ఒక 40-50% వరకు. ఎగ్జాక్ట్ మీరు దీనికి ఇంతవరకు వస్తే 50%, ఆల్మోస్ట్ ఒక 45% అనుకోండి. మొన్నటి వరకు 30-25% ఉండాలి, ఈరోజు 45 వరకు వచ్చారు. సో కాల్ సైడ్ పుట్ సైడ్ తగ్గారు, కాల్ సైడ్ హ్యూజ్గా పెరిగారు బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో ఒక కాల్ సైడ్ అంటే డౌన్ సైడ్ మార్కెట్ డైరెక్షన్ తీసుకున్న ఛాన్స్ ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు డేటా పాయింట్లోకి వెళ్దాం. నిఫ్టీ 50 లాస్ట్ 60 minutesలో ఈరోజు ఏం జరిగిందో మీరే చూడండి. ఏం జరిగింది, మార్నింగ్ లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్. ఇక్కడ ఎక్కడైనా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనబడుతుందా చూడండి, అన్ని చిన్నవే, బాగా పెద్దది ఎక్కడా లేదు, అంతా రిటైల్ ట్రేడర్లు, చిన్నది టైంపాస్ మార్కెట్ ఈరోజు. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు ఏం జరిగింది, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. ఎక్కడైనా బిగ్ ప్లేయర్సా లేదు, అంత చిన్నది, బేసిక్ లైట్. అంటే ఎలా అంటే ఓకే, బాగా ఓకే, మరీ నాట్ సూపర్ ఓకే కూడా కాదు, బేసిక్లో బేసిక్ ఇది. ఓకే, అంటే సైడ్ వేస్ మార్కెట్ టైప్. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్, బ్యాంక్ నిఫ్టీలో కంప్లీట్గా మీకు ఒక వ్యూ చెప్తాను. బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్కి వస్తే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తుంది, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఎవరు పెరిగారు, టోటల్ ఓవేలో కూడా కాల్ సైడ్ ఎక్కువ పెరిగారు కంపేర్ టు పుట్ కన్నా కాల్ ఎక్కువ ఉంది.
ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే ఈ పైన కింద సెల్ చేసి ఎవరైతే కూర్చున్నారో ఇక్కడ నుంచి కాల్ సైడ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. ప్రజెంట్ మార్కెట్ కంటిన్యూగా ఈ లెవెల్ దగ్గర చాలాసార్లు టెస్ట్ చేసింది. ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది. మార్కెట్లో ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మార్కెట్ని ఈ రేంజ్ ఇగో ఇక్కడ వచ్చింది చూసారా, కరెక్ట్గా చూడండి. నేను రేంజ్ పెడతాను బ్యాంక్ నిఫ్టీది, ఎగ్జాక్ట్ ఇదే రేంజ్. ఇది ఈ లెవెలే ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి. దీని పైన ఏం జరిగిందో అదంతా మీకు అనవసరం. ఈ లెవెల్ దగ్గర అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 దాని తర్వాత మళ్ళీ 17 18 19 20 21 22 23 అంటే 23 క్యాండిల్స్ ఆల్మోస్ట్ ఇదే లెవెల్ని టచ్ చేసాయి. 23 క్యాండిల్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ 1.5 మంత్ ఇదే లెవెల్ మాటి కింద నుంచి టెస్ట్ చేస్తున్నాయి, పై నుంచి టెస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మార్కెట్ ఒకవేళ ఇంక సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయితే దీని కిందకి తీసుకొస్తారు, మళ్ళీ ఇంకా నేరో రేంజ్లో పెడతారు. సో బ్యాంక్ నిఫ్టీలో ఏమవుతుంది, ప్రీమియం డీకే అవుతుంది. బ్యాంక్ నిఫ్టీని మీరు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నిఫ్టీ 50 వెళ్దాం. 30 మినిట్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఓకే. సో నిఫ్టీ 50 నిన్న నేను ఏ లెవెల్స్ పెట్టుకున్నానో ఎగ్జాక్ట్గా అదే లెవెల్స్లో ఉంది మార్కెట్. నేను జస్ట్ ఇది తీసేస్తున్నాను. నిన్న మనం ఏం చెప్పుకున్నాం, ఏం చెప్పాను చెప్పండి. ఇదే లెవెల్స్ చూడండి. మార్కెట్ ఇక్కడ ఏం జరిగిందో ఈ జోన్లో ఉంటే నో ట్రేడా, మార్కెట్ ఈరోజు ప్రీమియం డికే చేసింది. మరి మీకు ఎక్కడ ట్రేడ్, బయర్స్కి ఎక్కడైనా ట్రేడ్ దొరికితే మరి ఓకే, వెల్ అండ్ గుడ్, సూపర్. బట్ నాకైతే మొత్తం మార్కెట్లో ప్రీమియం డికే తప్ప ఇంకేం జరగలేదు. క్లోజింగ్ టైంలో కూడా ఒక పెద్ద స్పైక్ వచ్చినట్టు వచ్చింది, కానీ మొత్తం ప్రీమియం డికే జరిగింది ఈరోజు. ట్రై టు అండర్స్టాండ్. మార్కెట్ ప్రీవియస్ ఒక రేంజ్లో ఉండి క్లోజింగ్ ఇచ్చినప్పుడు ఆ లెవెల్స్ కూడా దాటలేకపోయింది ఈరోజు. సో మొత్తం టైంపాసే. రేపు ఏమవ్వచ్చు, మోస్ట్లీ ఇంకా రేపు కూడా ఒక ఫ్రైడే కదా. రేపు ఎలా ఉంటుందంటే ప్రీమియం అడ్జస్ట్మెంట్లో ఒకటి ఉంటుంది. ఓకే, ప్రీమియం అడ్జస్ట్మెంట్ ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రీమియం అడ్జస్ట్మెంట్తో పాటు మార్కెట్లో రేపు ఒకరోజు సైడ్ వేస్ ఉందనుకో, సాటర్డే సండే ఆఫ్, మళ్ళీ మండే మార్కెట్ ఓపెన్ అవుద్ది. సో మొత్తం 3 days ప్రీమియం తినొచ్చు. ఆల్రెడీ ఈరోజు ప్రీమియం తిన్నారు. సో రేపు ఒకరోజు ఉండేస్తే సాటర్డే సండే ఆఫ్, మొత్తం 4 రోజులు ప్రీమియం తినొచ్చు. సో అది సెల్లర్కి ఒక అడ్వాంటేజ్. సెల్లర్ ఇలానే ఆలోచిస్తాడు. రేపు ఒకరోజు మనం జోన్లో ఉంచాం అనుకో, సాటర్డే సండే ఆఫ్, అలాగే ఈరోజు జోన్లో ఉంచాం కాబట్టి రేపు ఇంకొక రోజు ఉంచేస్తే మొత్తం ఇంక 2 days మొత్తం ప్రీమియం తినొచ్చు కదా అని ఆలోచిస్తారు. అండ్ రేపు ఒకవేళ ట్రెండింగ్ మార్కెట్ అయినా అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ ప్రీవియస్ ఒక వాలటైల్ అయింది, ఈరోజు జోన్ బౌండ్ మార్కెట్ అయింది. దాని ముందు ఏమైనా ట్రెండింగ్ మార్కెట్ అయిందంటే ఇక్కడ ఒక రేంజ్ బౌండ్ మార్కెట్, ఇక్కడ ఒక వాలటైల్ మార్కెట్, ఇక్కడ ఒక సైడ్ వేస్ మార్కెట్. దాని ముందు ట్రెండింగ్ మార్కెట్లు అయ్యాయి. సో ట్రెండింగ్ మార్కెట్లు అయితే అయ్యే. ఈ వీక్ ఏమైనా అవ్వాలంటే రేపు అవ్వాలి. లేదు రేపు ఒకరోజు జోన్లో ఉండిపోయిందంటే మండే ఆర్ ట్యూస్డే, ఈ రెండిట్లో ఏదో ఒకరోజు అవుద్ది పక్కా. మండే రేపు ఒకవేళ జోన్లో ఉండిపోతే పక్కా మండే కానీ ట్యూస్డే కానీ ఏదో ఒక రోజు అవుద్ది. ఓకే, అదే ఒకవేళ రేపు ట్రెండింగ్ అనుకో, ఇంక మండే ట్యూస్డే మళ్ళీ యథావిధి నార్మల్ సైడ్ వేస్ మార్కెట్, కొద్దిగా వాలటైల్ కానీ అప్ సైడ్ కానీ అది ఉంటే అది అప్పుడు మాట్లాడదాం. రేపు ఏమవ్వచ్చు, సింపుల్గా 24,744 నుంచి 24,730 ఈ లెవెల్, 44 నుంచి 730 ఇది జోను. ఇక్కడ ఇది జోను. ఈ జోన్ దగ్గర ఆగింది. దీని కింద మీకు 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. జస్ట్ ఒక 30 minutes క్యాండిల్ క్లోజే, దాని కింద 15 minutes క్యాండిల్ క్లోజ్ కూడా నేను చెప్పట్లే. జస్ట్ 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి, సింపుల్. రేపు కూడా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యో, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యో, ఇదే రేంజ్లో ఉందనుకో, మీరు ఏ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. అప్ సైడ్కి రేంజ్ 24,840 నుంచి 24,860 ఇది రేంజ్ అప్ సైడ్కి. దీనిపైన మనకు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఓకే, లేదా లేదు. ఓకే, డౌన్ సైడ్కి అయితే ఇది డౌన్ సైడ్కి. లాఫ్ట్ ఉందా జోన్లో, నో ట్రేడ్. ఏమవుతుంది జోన్లో ఉంటే మీకు తెలుసు ఏమవుతుందో. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, 30 minutes క్యాండిల్ క్లోజింగ్ కింద అప్ సైడ్ అయితే మాత్రం 30 minutes క్యాండిల్ అంటే 30 minutes క్యాండిల్ పైన 15 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి డెఫినెట్గా. 30 minutes ఒక క్యాండిల్ క్లోజ్ వచ్చింది అనుకో, దానిపైన 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే అక్కడ డెఫినెట్గా అది వర్కౌట్ అవుద్ది. డౌన్ సైడ్ ఎందుకు నేను ఓన్లీ 30 minutes చాలు అన్నానంటే, మార్కెట్ ఆల్రెడీ ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ ఉంది, మార్కెట్ వచ్చింది, మళ్ళీ బయర్లు పుష్ చేశారు. ఈరోజు కూడా బయర్ పుష్ చేశాడు, సెల్లర్ డామినేట్ చేశాడు. ఫాస్ట్గా వస్తుంది, మూమెంటం ఫాస్ట్గా ఉంటుంది. అందుకు డౌన్ సైడ్ మీకు 30 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజ్ వచ్చినా మీరు డౌన్ సైడ్ కొద్దిగా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ 24,620 కింద కూడా మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇది నిఫ్టీ 50. కమింగ్ టు సెన్సెక్స్. ఇప్పుడు సేమ్ సెన్సెక్స్ కూడా ఇంచుమించు యాజ్ ఇట్ ఈజ్ మదర్ అండ్ డాటర్ కాబట్టి మీకు ఏం తేడా కనబడదు. సెన్సెక్స్లో అయితే ఈరోజు ప్యూర్ ప్రీమియం డీకే. అబ్బా, అస్సలు మార్కెట్లో చూడండి ఎంత దారుణం ఉందో.
మార్కెట్లో క్యాండిల్స్ చూడండి, మీకు తెలిసిపోద్ది. సెన్సెక్స్లో వాల్యూమే లేదు ఈరోజు. సెన్సెక్స్లో ఆ క్యాండిల్ చూస్తే అర్థమైపోద్ది. ఓకే, పాయింట్ ఏంటి, రేపు ఏమవ్వచ్చు, సేమ్ ఇదే రేంజ్లో ఉంటే నేనైతే ట్రేడ్ ఏం చేయను. ఓకే, నాదైతే నో ట్రేడ్. ఇక్కడైతే నేను ఇక్కడ ఏం ప్లాన్ చేయను. ఎందుకు ప్లాన్ చేయను మీకు పదే పదే చెప్తున్నాను. ఇలాంటి జోన్స్లో టైం పాస్ తప్ప ఏమవుతుంది. సో నో ట్రేడ్. ఈ జోన్లో అయితే నేను నో ట్రేడ్ అనమాట. ఓకే, ఇక్కడ టైం పాస్ చేసిందా, ఒకవేళ పైకి వెళ్తే ఇక్కడ టైం పాస్ చేస్తుంది. ఏదైనా టైం పాస్ జోన్ ఇదంతా. ఈ జోన్ ఏంటి, టైం పాస్ జోన్. ప్రీవియస్ ఇక్కడ చేసింది, ఇక్కడ చేసింది, ఇక్కడ పడింది, కానీ ఇక్కడ చేసింది, బట్ ఇక్కడ మళ్ళీ ఈరోజు చేసింది. సో ఒక్కసారి పడేదానికన్నా టైం పాస్ ఎక్కువ చేస్తుంది. అది ఎలాగైనా చేస్తుంది, ఎలాగైనా టైం పాస్ చేస్తుంది, ఎలాగైనా టైం పాస్ చేస్తుంది, ఎలాగైనా టైం పాస్ చేస్తుంది జోన్లో. ఓకే, అంటే యాంగిల్స్ మారుతున్నాయి. ఇలాంటి ఎక్కడ టైం పాసా, ఇదే యాంగిల్లో టైం పాస్. ఇక్కడ ఏమైంది, ఇలా సైడ్ వేస్ టైం పాసా, సైడ్ వేస్ మార్కెట్లో ఈరోజు టైం పాస్ అదే జరిగింది. తర్వాత ఏమైంది, ఇలా పడిందా, పడి టైం పాసా, పడి టైం పాస్. సో ఏదైనా దానికి నచ్చినట్టు టైం పాస్ చేసుకుంటుంది ఈ జోన్లో. సో జోను 81,300, 81,200, ఈ 100 పాయింట్స్ రేంజ్ జోన్. ఇది కింద ఈ జోన్, ఇక్కడ నుంచి పైన 81,850 నుంచి 81,900, ఇది జోన్, పై జోన్. ఈ లోపట ఉంటే నేనేం చెప్పాను, నో ట్రేడ్. ఈ లోపట ఉంటే నో ట్రేడ్. ఓకే, బట్ ఒకవేళ మార్కెట్ దీని కింద 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు డౌన్ సైడ్కి ఈజీగా డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు. ఎక్కడ ఈ లెవెల్ కింద 30 minutes క్యాండిల్ వస్తే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు. పెద్ద ట్రేడ్ కాదు, డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. 1:1, 1:2 టార్గెట్లు తీసుకొని ఎగ్జిట్ అయిపోండి, డన్. ఒకవేళ అప్ సైడ్కి మాత్రం వెళ్తే దీనిపైన అప్ సైడ్కి 30 minutes క్యాండిల్ క్లోజ్, దానిపైన 15 minutes క్యాండిల్ క్లోజ్ వస్తేనే మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఎందుకు, సెల్లింగ్ జోన్, సెల్లింగ్ జోన్, సెల్లింగ్ జోన్. ఈరోజు మార్కెట్ కనీసం అక్కడికి వెళ్ళదు, ఇది సెల్లింగ్ జోన్. సో మేజర్ సెల్లింగ్ జోన్ కాబట్టి దీని మీద డబల్ కన్ఫర్మేషన్ కావాలి. 30 minutes క్యాండిల్ క్లోజ్, దానిపైన 15 minutes క్యాండిల్, ఇదే డబల్ కన్ఫర్మేషన్. అలా వస్తేనే మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. డౌన్ సైడ్కి క్లియర్, లాప్ట్ ఉంటే నో ట్రేడ్. సో ఇది నా సెన్సెక్స్ వ్యూ. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ 3 చెప్పాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇది మన టెలిగ్రామ్ గ్రూపు. అండ్ రేపటి నుంచి నేను యూట్యూబ్లో లైవ్ వస్తున్నాను. మీరు కామెంట్ చేయండి. యూట్యూబ్లో లైవ్ ఏ టైంకి వస్తానంటే మార్నింగ్ ఒక 9, 9:10, 9:20 కల్లా లైవ్కి వచ్చేస్తాను. 9:15 మార్కెట్ స్టార్ట్ అవుతుంది కదా, 9:20 ఆ టైం కల్లా లైవ్ వస్తాను. రేపటి నుంచి వస్తాను. కంటిన్యూ ఈ 10 రోజులు 15 రోజులు లైవ్ ఉంటాను. ఓకే, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక మ్యారేజ్ ఉంది నాది, మా తమ్ముడిది. సో నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ కొద్దిగా బిజీ అవ్వచ్చు, అందుకే ఈ మంత్ నేను లైవ్ వస్తాను. ఓకేనా. సో రేపు లైవ్ రావాలంటే డెఫినెట్గా ఈ వీడియోకి నేను పక్కాగా అట్లీస్ట్ నేను 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఎవ్రీ టైం అంటే నేను లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తాను. 100 అయితే ఈజీగా వస్తాయి, 100, 150, 200 లైక్స్ ఈజీగా వస్తాయి. మనకి ఎవ్రీ వీడియోకి ఎంతమంది చూస్తున్నారు, 1000+ చూస్తున్నారు. 1000 అంటే 1000 మంది, 1500 మంది చూస్తున్నారు. అట్లీస్ట్ 500 మంది కూడా లైక్, ఈ వీడియోకి నేను డెఫినెట్గా 500 లైక్లు కొడుతున్నా. 500 లైక్లు రేపు మార్నింగ్ కల్లా అయిపోతే నేను లైవ్ వస్తా, పక్కాగా చెప్తున్నా. 500 లైక్లు అయిపోవాలి, లైవ్ వస్తా, డెఫినెట్గా వస్తా. లేదు 500 లైక్లు అవ్వట్లేదు, దాన్ని మరి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు నన్ను. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్పటికి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.